తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు 2004లో ప్రారంభించారు, ఆశాకు వచ్చారు, చూశారు. అక్కడ ప్రజలు ఆదరించారు మిమ్మల్ని. అప్పటికి ఇక సంఘాలు అన్ని గ్రామాలు ఉన్నాయి. మొత్తం ఆ ఏరియాలో కిష్టారం ఏరియాలో 15 పంచాయతీ సర్కార్లో ఉండే. 15 పంచాయతీ సర్కార్ల కింద పంచాయతీలు సర్కార్ల నిర్మాణం అయిన తర్వాత ఏరియా జంతాన సర్కారు నిర్మాణం అయింది. అది మొత్తం ఏరియా వ్యాప్తంగా 21,000 సిల్లారు జనం సంఖ్య. అంటే కిష్టారం స్టార్ట్ అయింది, అలా పెరుగుకుంటూ వచ్చింది. ఎక్కువ దీంట్లో ఉంది. ఎంతమంది వచ్చారు అప్పుడు? 21,000 మంది వచ్చారు. జనాభా సంఖ్య అంతా ఉంటది ఏరియా మొత్తంగా. ఎన్నుకోవటం సమయంలో దండకారి మొత్తం జనతా సహకారం పెట్టడానికి ఎంతకాలం పట్టింది? పట్టింది అంటే అటు ఉత్తర వైపు ఏ టైంలో పెట్టిండ్లు అనేది నాకు తెలియదు. నేను ఇక్కడ దాకా అయితే చెప్పగలను. అక్కడ 6 శాఖలు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చేవారు మీరు? మేము 6 శాఖలలో ప్రాధాన్యం ఇచ్చేది కృషి. అప్పటికి ఆ టైం ఫస్ట్ టైంలో కూడా కృషి శాఖ, సెకండ్ది న్యాయం, పంచులు అలా గొడవలు న్యాయం చేసుడు. ఇక మూడోది ఆ అడవి రక్షణ అవసరాలు, ఏది అవసరం, ఏది ఎన్ని కొట్టుకోవాలి, ఎన్ని నరకాలి, ఏది అనేది. తర్వాత ఇంకా ఇక మూడోది నాలుగోది వచ్చేసరికి ఈ స్కూల్ సంస్కృతి అనేది. అప్పటికి స్కూల్ నడపడానికి అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ గనక ఆ టీచర్లు దొరికేది కాదు మేము పెట్టడానికి వేయడానికి అక్కడ. అయితే కేవలం సంస్కృతి పరంగా ఎలాంటి అక్కడ ఉన్న ఆదివాసీలలో ఉన్న సంస్కృతులు కొంత మంచిగా ఉన్నాయి, కొన్ని కొంచెం అక్కడ సమాజానికి ఉపయోగపడని కూడా ఉన్నాయి. అది ఏది మంచిది ఏది చెడ్డది అనేది దాని జనానికి చెప్పడం, ఇది మనం ఉపయోగించదలసింది, ఇది మనకు అవసరం లేదు, మీరు ఆలోచించండి. పండగలు కూడా ఎక్కువ చేసేది, ఎక్కువ రోజులు చేసేది. ఒక్క రోజులు 1 గంటకు అయిపోయేదాన్ని 3 రోజులు చేయడం, టైం వేస్ట్ అయిపోతుంది అని. ఇవన్నీ మొత్తము దీనికి ఇంత టైం ఉంటే అవుతుంది. పెళ్ళి ఇప్పుడు మురియా సముదాయాన్ని వాళ్ళ దగ్గర ఒక్క పెళ్లి చేయాలంటే వారం రోజులు పట్టేది. అది అంత కాదు, మీరు ఒక 7 రోజులు తీసుకునే దగ్గర ఒక 3 రోజులు తీసుకోండి. ఇట్లా మనకు రోజులు కలిసి వస్తే పని వ్యవసాయం చేయడం. వాళ్ళ ఆచారాలకు వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలకు వాళ్ళు ఇబ్బంది పడతారు కదా? పడరు. వాటికి కొంతమంది అడ్డు చెప్తారు కదా. అడ్డు చెప్పేది ఎవరు అంటే అడ్డం వచ్చేది అక్కడ ఊర్లో ఏమంటారు, అది పూజారులు ఉంటారు, వాళ్ళే అడ్డం వస్తారు. మిగతా జనం వాటికి చాలా మంది వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే 7 రోజులు ఒక పెళ్లి, 8 రోజుల దాకా తాగుకుంటే తిరుగుతుంటే ఉంటే మరి పని ఉంటది కదా. కాదమ్మా, సాధారణంగా వ్యవసాయం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా, మరి మీరేంటి రివర్స్ వచ్చారు? మేము అక్కడ మేము రివర్స్ రాలేదు. అక్కడ ఫస్ట్ జొన్నలు చల్లేది మా ఊర్లో కూడా. మేము పెద్ద అయ్యేదాకా చెప్పాలంటే 2010 దాకా కూడా ఎక్కువ జొన్నలు చల్లేది మా ఊర్లో. నూగులు, కందులు, గివే జొన్నలు. అయితే మేము అక్కడ అంతకు ముందు ఫస్ట్ పార్టీ పోయిన తర్వాత ఎక్కడ చెరువులు లేవు, కుంటలు లేవు. పార్టీ పోయినాక అక్కడ ఫస్ట్ సంఘాలు ఏర్పాటు చేసి, తర్వాత ఫారెస్ట్ వాళ్ళు అక్కడ ఒక్క కట్టె కూడా ముట్టనిచ్చేది కాదు ఆ టైంలో. వాళ్ళతోటి పంచాయతీలు పెట్టి, ఊరు జనంతో వాళ్ళతోటి పంచాయతీలు పెట్టేసరికి వాళ్ళు వెళ్ళిపోయిండు సిటీలకు. తర్వాత ఫస్ట్ నినాదం అడిగొట్టండి పొలం చెయ్యండి అని ఫస్ట్ నినాదం. మేము ఇంత ఉన్నప్పుడు అప్పటికి తినేది లేదు, అడిగి పండ్లే సేకరించి తినుడు. వాళ్ళ దగ్గర ఏమైనా పని చేస్తే అక్కడ బియ్యం ఇస్తే తీసుకొచ్చి తినడం తప్ప. అదే అక్కడ మొదలైంది. అప్పుడు చెరువులు, కుంటాలు ఇట్లాంటి ఓషన్లు గనక ఈ చల్లటం అనేది, ఒడ్లు వండించేది అనేది వచ్చింది, అక్కడ మొదలైంది. కానీ అప్పటికే మీరు చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు పెట్టుకుని నేర్పుతున్నారు, కానీ అప్పటికి వ్యవసాయం అనేది టెక్నాలజీ ఎంటర్ అయింది. మీరు కేవలం దండకారు వరకు ఉండిపోయారు, కానీ బయట చుట్టుపక్కల తీసుకుంటే టెక్నాలజీ వచ్చింది. తొందరగా వ్యవసాయం చేయడం, సంవత్సరాలు 2 పంటలు పండించడం, అది కూడా కమర్షియల్ చేయడం, ఇవన్నీ నేర్పారు వాళ్ళకి. 2 పంటలు పండాలంటే నీళ్ళు ఉండాలి,
ఇక్కడ 2 పంటలు పండుతున్నాయి అంటే కరెంట్ ఉంది. మరి కరెంట్ అవసరం కదా, మరి కరెంట్ కోసం కాదు కదా, బోరింగ్ కోసం సుక్మ చుట్టూ తిరిగిండ్రు. ఫస్ట్ అక్కడ బోరింగ్ కావాలని, తర్వాత బావులు కావాలని మేము కూడా పోయినాం ధర్నా కోసం కుంట. నేను కూడా పోయినా, మాకు బావు కావాలి, బోరింగ్ కావాలి, చెరువు కావాలని. ఎవరు పోయలే అప్పుడు కరెంటే అంటే మీ దగ్గరకు వస్తే మీరు అడ్డుకుంటారు కదా. అడ్డుకున్నది ఎప్పుడు జనతాన్ సర్కార్, ఏరే జనతాన్ సర్కారు నిర్మాణం అయినాక, ఇక్కడ చెరువులు బావులు తవ్వినాక అప్పుడు మేము పోస్తాం అన్నప్పుడు మేమే చేస్తామని చెప్పింది మొత్తం కరెక్ట్. అంతకు ముందు అయితే ఎలాంటి బావి లేదు, ఎలాంటిది మేము ఇది పెడతామని కూడా లేదు. అప్పటికి సోలార్ తో వాడేవారు కదా మీరు. సోలార్ తర్వాత వచ్చింది, సోలార్ చాలా తర్వాత. అది ఎప్పుడు సోలార్ సిస్టమ్ 2003, అది కూడా బిజాపూర్ జిల్లాలలో వచ్చింది. అది జోగి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కొద్ది కాలమే ఉన్నాడు, అప్పుడు వచ్చింది. కానీ ఆ సోలార్ సిస్టమ్ అప్పటికి వెలుతురు కోసమే, పంట పండించడానికి కాదు. ఆ సోలార్ సిస్టమ్ నేను మీ జనతా సర్కార్లో కొన్ని స్కూల్స్ కి వచ్చా. మీరు కట్టిన భవనాలు అన్నాం కానీ ఆ రూములు చాలా స్ట్రాంగ్ గా పక్కాగా ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే అంత పక్కా నిర్మాణం ఎలా చేసుకొచ్చారు? అంటే మీ దగ్గర అప్పటికే ప్లాన్ ఉందా ఏమన్నా? అది ప్లాన్ మాది కాదు, జనంది. చాలా చక్కగా వెదురు బొంగులతో స్ట్రాంగ్ గా కట్టారు కదా. అది దళం చేసిన ప్లాన్ కాదు, నేను చేసిన ప్లాన్ కాదు, జనం చేసిన ప్లాన్. వాళ్ళు ఎట్లా కడితే మంచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఎట్లా ఉండాలనేది అది కట్టిండ్రు. అదే కాకుండా ఫస్ట్ స్కూల్ నిర్మాణం చేసే టైంలో మన రామన్న చాచారి ఉంది, సావిత్రక్క, వాళ్ళ ఊర్లో ఒక బంగ్లం కట్టిండ్రు మంచి. అది ఇప్పుడు కూడా ఉంది. స్కూల్ టీచర్ ఎవరు వచ్చేవారు మీకు? టీచర్లు అంటే అప్పటికి చాలా ఇబ్బంది అన్న టీచర్లు పెట్టేది. ఇక్కడ టీచర్లే లేరు, చదువే లేదు అప్పటికి. పార్టీ వచ్చే ముందు టైంలో అయితే చదువు లేదు అక్కడ. అట్లా ఈ టీచర్లు దొరికేది కాదు మాకు. 2006-7 కూడా అంత పెద్దగా ఎవరు దొరికేది కాదు. మరి ఏం చేసేవారు పిల్లలకి? దూరం నుండి చాలా మందిని తీసుకొచ్చాం. ఎక్కడ ఆ మురియా సముదాయ వాళ్ళ కొంచెం దగ్గర, సిటీకి దగ్గర ఉంటారు, సుక్మా దంతెవాడ అటు దగ్గర ఉంటారు కదా, అక్కడ నుండి కొంతమందిని మేము మాట్లాడి తీసుకొచ్చాం. ఇచ్చే వాళ్ళంటే వాళ్ళకు భూమి ఇచ్చిండ్రు. ఓ 3 మేమే పెళ్లిళ్ళు చేసాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్పాలి కనుక కుంటలు పోయించాం, భూమి ఇచ్చాం. ఇక తర్వాత ఆ ఊర్లోనే పాటలు చెప్తాడు కనుక, చదువు చెప్తాడు కనుక ఆయన 8-9 దాకా దుని 2 గంటలు మేము మాట్లాడింది కూడా రోజుకు 4 గంటలు లేకుంటే 3 గంటలనే చెప్పాలి అనేది మేము చెప్పాం. అట్లా తను చెప్పేది. ఫస్ట్ అయితే చాలా తక్కువ. అప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, వాళ్ళకి ఇచ్చుడు కూడా ఎక్కడ 1500, 1800 ఇట్లా ఇచ్చేది ఫస్ట్ నెలకి. మనకే లేవు గనక ఇక అట్లా మేము ఒక 4 మా ఏరే జనతాన సర్కార్ నిర్మాణం అయినాక 4 అక్కడి నుండి తెచ్చాం ఈ ఏరియాకి టీచర్లుగా. డాక్టర్లు పార్టీ తయారు చేసింది జనతాన్ సర్కార్లు, ఇక్కడే తయారు చేశారు. ఒక స్టార్టింగ్ అప్పుడు 5 లక్షలతో ప్రారంభమైంది జనతాన్ సర్కార్. అది కోట్లాది రూపాయల వరకు ఎలాగెళ్ళింది. తర్వాత దానికి ఇక బడ్జెట్ జోను జనతాన సర్కారు 2008లో నిర్మాణం అయింది. జోను అంటే డీకే వ్యాప్తంగా. అక్కడ దీనికి ఇక పని కింద వెళ్ళేసరికి ఇక రోజుకొకతార దీని అనుభవాలు, మనం ఈ చెరువు కట్టాలి, ఇక్కడ సిమెంట్ వేయాలి, ఈ అవసరం ఉంది. ఇక జైలుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళకి ఇల్లు కావాలి, గొడ్లు కొనాలి, ఇట్లాంటి అవసరాలు వచ్చేది. అప్పుడు మేము కూడా పార్టీకి ప్రపోజల్ చేసేది అన్నట్టు, నోట్ చేసి ఈ ఏరియాకి ఇంత అవసరం, ఇదంతా మీరే నోట్ చేసి ప్రపోజల్ చేసేది. అది 4 నెలలకు ముందే చేయాలి, అట్లా చేసేది. ఇట్లా చేస్తే ఇక మేము 1 కోటి రూపాయలు అడిగిన రోజు ప్రపోజల్ చేసినప్పుడు అక్కడ ఉంటే, ఆ రాష్ట్ర కమిటీ దగ్గర ఉంటేనేమో 1 కోటి ఇచ్చేది. లేదు అక్కడ బడ్జెట్ లేదంటే 80 లక్షలు లేకుంటే 60 లక్షలు కూడా ఇచ్చేది ఓ డిజైన్కి. అవి వచ్చి మళ్ళీ కింద అన్ని శాఖలకి పంపిణీ చేయాలి. ఇట్లా ఇదంతా క్యాష్ ఇచ్చేవారా?
కేసేనన్న. లేదు గోల్డ్ ఇచ్చేవారా? గోల్డ్ లేదు, నేనైతే గోల్డ్ చూసింది కూడా లేదు. గోల్డ్ అంటాండ్రు కానీ నేను గోల్డ్ చూసింది లేదు. క్యాష్ ఇచ్చిన తర్వాత మీరు కింద డివిజన్ లో అందరికి లెక్కలు ఇస్తారు కదా, పంచుతారు కదా, అదంతా కూడా రాసుకుంటారా? రాసుకుంటాం. ఈ రాసుకున్న తర్వాత ఇదంతా ఆడిటింగ్ ఉంటుందా, లేదు మన మీద నమ్మకం ఉందని జరుగుతుందా? కాదు, మొత్తం అది ఇప్పుడు ఉదాహరణగా మాకు ఒకటే సంవత్సరానికి నేను చెప్తా, 2023లో దక్షిణ బస్తార్ జనతానా సర్కార్కి 1,30,00,000 ఇచ్చిండ్రు. ఒక్క సంవత్సరానికి చెప్తున్నా. మన దేవ్జీ గారు చెప్పిందేమో 2016 జోన్ వ్యాప్తంగా 2 కోట్లు. అప్పుడు ఆయన ఆ మీటింగ్ లో అటెండ్ అయ్యిండు కనుక 2 కోట్లు గుర్తున్నాయి. తర్వాత 2023 ఎవరు ఇచ్చారు మీకు 1,30,00,000? ఇక జోన్ జనతానా సర్కార్ నుండి ఇక తీర్మానం అయింది కనుక మేము 1,40,00,000 పెట్టాం మాకు అవసరం అని. ఈ దేనికి ఎంత అవసరం అని రాసి కూడా ఇచ్చాం మేము. అయితే ఇక అంత లేవు గనక 1,30,00,000 తీసుకోవాలని 1 కోటి అక్కడి నుండి పంపిండ్రు. ఎక్కడి నుండి? ఆ జోన్ నుండి. జోన్ నుండి అంటే ఇక ఆ జోన్లలో ఉండాయి, ఆ డివిజన్లలో అక్కడక్కడ ఉంటాయి గనక ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోవాలి, ఇక జెడ్సీ నుండి ఇటు ఇస్తారు మాకు. అట్లా ఇక 30,00,000 డివిజన్ నుండే ఆ బడ్జెట్ నుండే ఇచ్చేసిండ్రు. అట్లా మాకు 1,30,00,000 ఇచ్చిండ్రు. ఆ 1,30,00,000 ఖర్చు చెప్పాయి కదా. 1,30,00,000 ఎంత 60 లక్షల దాకా మన కృషి దానికే, మేము వ్యవసాయానికే ప్రాధాన్యత ఇచ్చాం. 60 లక్షల దాకా, 60-70 లక్షల దాకా కూడా దీనికే. మిగతా 60 ఇక స్కూలు, వైద్యం, తర్వాత ఈ ట్రాక్టర్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ ఏరియాకు ఒక ట్రాక్టర్ ఉంటుంది, ఆయిల్ ఇంజన్. ఇక తర్వాత ఆ ప్రభుత్వం పెట్టిన బోరింగ్లు అవన్నీ పాడైపోయినాయి. ఎన్నో సార్లు చుట్టూ తిరిగిండ్లు అవన్నీ తేవాలని, వాళ్ళు వచ్చుడు లేదు పెట్టుడు లేదు. దానికి ఆ రిపేరింగ్ చేయడానికి 10 లక్షలు. డివిజన్ మొత్తం రిపేరింగ్ కోసం, బోరింగ్ రిపేరింగ్, ఆ సిమెంట్ పెట్టడం, పైపులు తేయడం కోసం 10 లక్షలు ఒక సంవత్సరం కేటాయించాం అదే సంవత్సరం. ఎందుకంటే చేస్తారా లేదంటే సత్తు తీసుకుంటాం అక్కడ. దీని నుండి ఎంత శాతం దేనికి అనేది మీరు రాసిస్తారు అకౌంట్ లో. 70 లక్షలు కృషి, 30 లక్షలు, 10 లక్షలు రిపేర్లు, ఇవన్నీ రాస్తారు. అట్లా తీస్తారు కదా. 1,30,00,000కి మీరు ఖర్చులు చూపించాలి, అంతే కదా. 1,30,00,000 ఖర్చుల్ని ఎవరైనా మీకన్నా పై వాళ్ళు చూస్తారా, లేదు మీరు చెప్పిందే వేదమా? అట్లే ఉండదు, చూస్తారు పై వాళ్ళు. ఎవరు పై వాళ్ళు చూసేది? ఇప్పుడు సుజాత అక్క ఉండే మా దగ్గర, మాకు పై. తర్వాత డివిజన్ సచివ్ చూస్తాడు. ప్రతి డివిజన్లలో డివిజన్ సెక్రటరీ ఉంటాడు కదా, పార్టీ సెక్రటరీ, ఆయన ఆ మీటింగ్ లో అటెండ్ అవుతాడు. ఈ అకౌంట్ చూస్తాడు. అక్కడ ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చినా కూడా చర్చ ఉంటది. 10 పైసలు తక్కువనా, రూపాయి తక్కువనా ఎందుకు పోయిందని దానికి రాసి తేవాలి. కొంతమంది అదే డబ్బులు బయట అనుకోండి, నేను పార్టీ గురించి అనట్లేదు, కొంత కమిషన్లు కక్కుర్తి పడుతుంటారు, అటువంటి జరుగుతుంటాయా? 1 రూపాయి కూడా తీసుకో. ఇప్పుడు డివిజన్ సర్కార్ నుండి పలానా ఏరియాకి దీనికి ఇంత ఇన్ని లక్షలని పంపిస్తాం. ఆ ఏరియా సర్కార్ మీటింగ్ అయ్యి ఏ గ్రామ పంచాయతీకి పోవాలో అనేది వాళ్ళు అక్కడ ఆ పంచాయతీ సర్కార్ మీటింగ్ చేసి ఇస్తారు. ఇప్పుడు మేము లెక్క పెట్టింది ఏరియా సర్కార్లలో లెక్క పెడతారు. మళ్ళా అవి ఉన్నాయా లేవా అని, ఇక్కడ రాసింది కరెక్ట్ ఉందా లేదా అని అక్కడ లెక్క పెట్టి వాళ్ళు మళ్ళా కింది గ్రామాలకు పంచుతారు. అవి పంచాయతీ జనతానా సర్కార్కి పోతాయి. ఆ కమిటీ లెక్క పెడతది అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అని లెక్క పెట్టి అప్పుడు ఆ పనికి ఇస్తారు. సరే, మీరు ప్రభుత్వం లేకుండా సమాంతర ప్రభుత్వం నడిపారు, కానీ ప్రభుత్వం బయట నుంచి మీకు నిర్బంధం పెట్టింది, మిమ్మల్ని ఎన్ని రకాలకు ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలు పెట్టింది. అంత నిర్బంధం మధ్యన ఈ జనతా సార్ ఎలా నడిపించుకొచ్చారు? అది చెప్తే ఎట్లా నడిపించామని మాకే అర్థం కాకుండా అవుతుంది. అయితే ఎన్నో దాడులు. ఈ ప్రభుత్వం ఒక పక్క జనతానా సర్కారు నడిపించే టైంలోనే అటు సల్వాజూడు వచ్చింది. సల్వాజూడు వచ్చి ఒక పక్క ఇల్లుగా కాలబెట్టుడు, సంపుడు, ఇదని చేసుడు. అదంతా ఉన్నా కూడా ఈ జనాన్ని ఈటాటు ఉరికిన పారిపోయిన వాళ్ళనంతా జమ చేసుడు,